ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పోటీ పరీక్షల్లో చాలామంది పిల్లల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏమిటి? ఫస్ట్ ఏమిటంటే, సార్ మేము ఈ ఇయర్‌లో ఈ 2019 నుంచి 2020 వరకు ఇంచుమించు 10-15 ఎగ్జామ్స్ రాసాం సార్. కానీ ఇందులో మేము గమనించవలసిన విషయం ఏమిటంటే, జనరల్ స్టడీస్‌లో ఎలా ఇస్తున్నాడో, ఎక్కడి నుంచి ఇస్తున్నాడో, ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ప్రశ్నలే ఎక్కువగా యాస్పిరెంట్స్ నుంచి వచ్చినటువంటి విధానం. కానీ ఈ ప్రశ్నలు వాళ్ళ నుంచి వచ్చాయంటే కారణం ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళలో ఒక పునాది అనేది, బేస్‌మెంట్ అనేది లేదండి. ఫౌండేషన్ అనేది లేదు. ఫౌండేషన్ అంటే ఏమిటంటే ఒకటండి, ఒక బిల్డింగ్ కట్టడానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్‌గా ఉండాలంటే కిందని ఫౌండేషన్ అనేది చాలా కీలకమైనదండి. ఆ ఫౌండేషన్ ఎంత దృఢంగా, ఎంత గట్టిగా ఉంటుందో, ఆ బిల్డింగ్ అంత ఎన్ని సంవత్సరాలైనా సరే కూలిపోదండి. కనుక ప్రతి ఒక్క అభ్యర్థి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ స్టడీస్ మీద కమిట్మెంట్, జనరల్ స్టడీస్ మీద డెడికేషన్. అసలు జనరల్ స్టడీస్ మీద పట్టు ఎలా సాధించాలి? మీరు జనరల్ స్టడీస్ మీద గాని పట్టు సాధించినట్లయితే మీరు ఏ ఎగ్జామ్‌లోనైనా సరే అద్భుతంగా మీరు స్కోరింగ్‌ని తీసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకీ జనరల్ స్టడీస్‌ని ఎలా చదవాలి? టైమ్ టేబుల్‌ని ఎలా వేసుకోవాలి? అలాగే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా నోట్స్‌ని మనం తయారు చేసుకోవాలి? ఇది మీరు గమనించవలసినటువంటి ప్రతి ఒక్కరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలా చదవాలి? ఏది చదవాలి? ఏది చదవకూడదు? అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంటు. సో, వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, హౌ టు రీడ్ అనేది చాలా మీ మెదడులో ఉండవలసినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరు ఎలా మొదలుపెట్టాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రారంభం ఎలా ఉండాలి? అంటే ఒక రోజులో మీరు ఇంచుమించు 6-8 అవర్స్ మీరు ప్లాన్ చేసుకున్నారండి. అంటే 6-8 గంటలు మీరు ప్లాన్ చేసుకున్నారు. ఈ 6-8 గంటల్లో ఒక 3 సబ్జెక్టులు మీరు తీసుకోండి సార్. ఒక 3 సబ్జెక్టులని. చాలామంది ఏంటంటే ఒకే సబ్జెక్ట్‌ని 6-8 గంటలు చదువుతారండి. కానీ ఇక్కడ మనకి ప్రతి పరీక్షల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ వేరియేషనే కావాలండి. మెయిన్ ఏంటంటే వేరియేషన్ అండి. వేరియేషన్ అంటే ఉదాహరణకు ఒకే సబ్జెక్ట్ మనం చదువుకుంటూ వెళ్తే యూ కాంట్ సపోర్ట్ యువర్ మైండ్. చాలా వరకు మైండ్ అనేది సపోర్ట్ చేయదండి. అంటే ఇక్కడ మనకి నూతనమైనటువంటి వైవిధ్యమైనటువంటి విధానానికి మీ మెదడు ఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తుందని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఉదాహరణకి మీరు ఒక 1 అవరు ఒక ఫిజిక్స్ చదివారు. 1 అవరు ఒక హిస్టరీ చదివారు. 1 అవరు ఒక పాలిటీ చదివారు. ఇలా మీరేంటంటే ప్రతి సబ్జెక్ట్‌ని కూడా మీరు వన్ బై వన్ అలా మీరు వేరియేషన్ సబ్జెక్ట్‌తో రకరకాల సబ్జెక్ట్‌ని మీరు ఒక రోజులో ఏం లేదు. ఒక రోజులో మీరు 3 సబ్జెక్ట్‌ని టార్గెట్ చేసుకోండి. ఆ టార్గెట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన విధానం. 2 మీరు గ్రహించవలసినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ దీన్ని రోజుకు మీరు 3 సబ్జెక్టులు అనేది చదువుతున్నారండి. ఈ 3 సబ్జెక్టులు 8 గంటలు చదువుతున్నారు. అయితే ఈ 3 సబ్జెక్టులతో పాటు ఎలా మీరు చదవాలి? ఫస్ట్ దేనితో ప్రారంభించాలి? ఎందుకంటే ఆల్రెడీ మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటారు. ఈ డిగ్రీలో మీరు మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నారో బీఏ అయితే హిస్టరీ అంటారు. అలాగే బీఎస్సీ అయితే మ్యాథమెటిక్స్ అని ఇలా మీరు వేరియేషన్ సబ్జెక్టులు డిగ్రీ తీసుకుంటుంటారు. అయితే అందులో ఏదో ఒక సబ్జెక్ట్‌ని ఈ 3 సబ్జెక్ట్‌లో మీరు అటాచ్ చేసుకోండి. ఎందుకు నేను అటాచ్ చేసుకోమంటున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు చూసారా? ఎందుకంటే ప్రారంభంలోనే మీకు హార్డ్ అనేది మీకు మీ మెదడుకి సపోర్ట్ చేయదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభంలోనే హార్డ్‌గా ఏదైనా చదివారనుకోండి, తర్వాత ఆ సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో అది ప్రభావం ఉంటుంది. కనుక మీరు పూర్తి స్థాయిలో మీకు ఆసక్తి ఉన్నటువంటి మీ డిగ్రీలో ఏదైతే సబ్జెక్ట్‌ని మీరు తీసుకొని ఉన్నారో, ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా ముందు మీరు చదవడం అనేది ప్రారంభించండి. తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ ఈ 3 సబ్జెక్ట్‌లో మీరు గ్యాదర్ చేసుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే ఈజీగా మీరు చేయగలుగుతారు. అయితే ఇక్కడ మీరు 8 గంటలు చదివిన తర్వాత వీటితో పాటు మీరు చేయవలసిన ఇంపార్టెంట్ ఏంటంటే, ఈవినింగ్ ప్రతి రోజు కూడా 2 అవర్స్ మీరు కరెంట్ సంబంధించినటువంటి అనాలిసిస్ మీద మీరు కాన్సంట్రేషన్ చేయాలి. ఎందుకంటే మన మెదడు ఎప్పుడూ కూడా నూతన విధానాలు, అలాగే కొత్త కొత్త ఆలోచనకి ఎక్కువగా మనకి ఆసక్తి చూపిస్తుంటాం. కనుక ఈ కరెంట్ రిలేటెడ్ అనేది అంశాలనేవి చాలా కీలకమైనటువంటి విధానం అనేది మీరు రాబోయే కాలంలో రాయబోయే ఎగ్జామ్స్‌కి మెయిన్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా డైనమిక్ సబ్జెక్ట్ అంటామండి.
ఉదాహరణకి మీరు ఈరోజు ఒక కరెంట్ అప్డేట్‌ని ఈవినింగ్ చదివామండి. ఆ కరెంట్ అప్డేట్‌లో మీరు ఆ రోజు చదివినటువంటి 3 సబ్జెక్ట్‌లో ఒక సబ్జెక్ట్ కరెంట్ రిలేటెడ్‌గా ఉందండి. ఏంటంటే ఉదాహరణకి మీరు ఒక హిస్టరీని మీరు చదివారు. అలాగే ఒక పాలిటీని చదివారు. ఆ పాలిటీలో మీకిక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాథమిక హక్కులు అనే అంశంలో ఇక్కడ మీ కరెంట్ అప్డేట్‌లో ఒక రైట్స్ సంబంధించినటువంటి అంశం అనేది ఎక్కడో ఒక పాయింట్‌లో మీకొచ్చింది. ఎందుకంటే ఉదాహరణకి ఈ ప్రభుత్వం అనేది ప్రాథమిక హక్కులను పూర్తి స్థాయిలో ఉల్లంఘనలో ఉంది. అసలు అనేది మీకు ఒక న్యూస్ పేపర్‌లో చదివారండి. కానీ దానికి ముందు మీరు ఆల్రెడీ స్టాటిక్కు ప్రాథమిక హక్కుల గురించి చదివారు. అంటే ఇలా మీరు స్టాటిక్‌తో పాటు కరెంట్ రిలేటెడ్‌ని మీరు చదివినట్లయితే మీ మైండ్ ఇంకా అద్భుతంగా మీ యొక్క సపోర్ట్ చేస్తుందండి. సో, మీ మైండ్ సపోర్ట్ చేసిందంటే మీరు అద్భుతంగా మీకు మెమరీ పవర్ పెరుగుతుంది. కనుక ఈ ఈ 6-8 గంటల్లో మీరు చదవవలసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ 3 సబ్జెక్టులతో పాటు డైలీ మీరు 2 గంటలు కంపల్సరీగా మీరు కరెంట్ సంబంధించినటువంటి అనాలిసిస్ మీద మీ దృష్టిని కేంద్రీకరించాలి అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి ఏంటి? ఉదాహరణకి కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలంటే మనకి ఒక న్యూస్ చదివామండి. ఒకటి ఫస్ట్ నేషనల్ న్యూస్ అని, ఇంటర్నేషనల్ న్యూస్ అని, అలాగే నెక్స్ట్ క్రీడల విభాగం అని, ఇలా మనకి కొన్ని విధాలుగా మీరు విభజన చేసుకోండి. అందులో మీకు నేషనల్‌లో ఒక న్యూస్ చదివారు. ఏమిటా న్యూస్ అంటే ఈరోజు మనకి బీహార్ యొక్క ఎలక్షన్ సంబంధించిన అంశాల్లో ఎలక్షన్స్ కమిషన్ అనేది నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే మీకు నోబెల్ అవార్డ్ అనేది వైద్య రంగంలో ప్రదానం చేశారు అనేది మీరు ఈరోజు న్యూస్‌లో చదివారండి. అయితే ఆ న్యూస్‌లో చదివినటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ స్టాటిక్‌లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మీకు ఆల్రెడీ మీ మెదడులో ఉంటుంది. దాంతో పాటు ఈ కరెంట్ అప్డేట్ మీరు చదివారనుకోండి, మీరు ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సరింగ్ అనేది చేయగలరు. ఎందుకంటే కరెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి క్వెషన్‌లే ఈరోజు అప్లికేబుల్‌లో ఈరోజు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్‌కి అలాగే జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి లింక్ ఏంటంటే ఉదాహరణకి మీరు ఒక పాలిటీ చదివారు. అలాగే ఒక జియోగ్రఫీ అనేది చదివారు. అలాగే నెక్స్ట్ ఇంకా మనకు ఒక ఎకానమీ అనేది చదివారు. అంటే ఇక్కడ పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా చాలా కరెంట్ లింక్‌తో, కరెంట్ అప్డేట్‌తో కూడుకున్నటువంటి అనాలిసిస్ ద్వారా మీరెప్పుడు కూడా చదువుకోవాలనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఇలా స్టాటిక్‌తో పాటు కరెంట్ అఫైర్స్‌ని మీరు చదివినట్లయితే ఈజీగా మీలో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. అంటే వీటితో పాటు మీరు చేయవలసిన ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్ అండి. రాయటం అనేది చాలా కీలకమైనది. ఇక్కడ మీరు ఓన్‌గా నోట్స్ తయారు చేసడం అనేది చాలా కీలకమైనది. ఓన్‌గా నోట్స్ అనేది ఎప్పుడు తయారు చేశారో ఈజీగా మీ మెదడునది పూర్తి స్థాయిలో ఉండిపోతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాన్ పెర్ఫెక్ట్ అన్నారు చూసారా? అది చాలా ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం. అంటే మీరు ఏదైతే చదివారో అది బుక్ మీద కంపల్సరీగా మీరు ప్రెజెంట్ చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైనదండి. ఎందుకంటే మీలో హార్డ్ వర్క్ ఎంత దృఢంగా, ఎంత ప్రణాళికయుతమైనటువంటి ఆలోచనతో ఉంటుందో మీ సక్సెస్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి కష్టం అనేది నీ యొక్క ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. హార్డ్ వర్క్ ఎలా ఉండాలంటే ఒక ప్రీ ప్లానెడ్‌గా గైడ్‌లైన్స్‌తో మీకు ఆలోచనలతో ఉన్నతమైనటువంటి మార్గాలతో ఉంటూ ఉండాలి అని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది? కరెంట్ అఫైర్ స్ట్రాటజీ అనేది మీకు ఉదాహరణకి మనకి అంతర్జాతీయపరమైనటువంటి అంశాల్లో ఎలా ఇస్తాడో ఇంటర్నేషనల్ రిలేషన్ అన్నాం. ఇంటర్నేషనల్ రిలేషన్‌లో భాగంగా మనకి యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ మధ్య కాలంలో యూఎన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు జరిగాయి కదా! 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. అలాగే వాటి మీద మీరు చదవటం. అలాగే నెక్స్ట్ తర్వాత ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించే ప్రతి ఒక్క పథకాన్నైనా, ప్రారంభించే ప్రతి ఒక్క విధానంలోనైనా, ఆయన ప్రసంగంలో మనకి ఈ మధ్య కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అటల్ సొరంగాన్ని ప్రారంభించారు. ఈ అటల్ సొరంగం తాలూకా ముఖ్య ఇంపార్టెంట్ ఏంటి? అది ఏ నగరంలో? సో,
కట్టడం జరిగింది, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, అయితే ఇంచుమించు అంతర్జాతీయ సరిహద్దుపరమైన అంశాల్లో ఎంతవరకు దీని యొక్క పాత్ర ఉంది, అలా మీరు ఎనాలిసిస్గా కరెంట్ అప్డేట్ మీరు ఎలా చదవగలుగుతారో ఈజీగా మీరు అనేది మీ మైండ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే మీలో ఒకటండి, ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరిగిందో, ఆసక్తి ఎప్పుడైతే పెరిగిందో, మీరు ఎంతటి కష్టమైనటువంటి సబ్జెక్ట్నైనా సరే యూ కెన్ హ్యాండిల్, ఈజీగా మీరు హ్యాండిల్ అనేది చేయగలుగుతారు. అలా మీరు అంటే మీకు ఏంటంటే స్టాటిక్ అనేది మీకు ఒక పార్ట్ అయితే, దానికి బూస్టింగ్ ఇచ్చేది, దానికి రిఫ్రెష్ ఇచ్చేది, దానికి ఉన్నతమైనటువంటి ఆలోచన యాడ్ చేసేది ఏంటంటే కరెంట్ అప్డేట్ అండి. కనుక కరెంట్ అఫైర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనమిక్ సబ్జెక్ట్ ఇన్ జనరల్ స్టడీస్. కనుక జనరల్ స్టడీస్లో ఇంపార్టెంట్ డైనమిక్ ఏంటంటే, ప్రతి పోటీ పరీక్షలకి హార్ట్ ఏదంటే జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్లో డైనమిక్ సబ్జెక్ట్ ఏదంటే కరెంట్ అఫైర్స్. అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనది, అలాగే జియోగ్రఫికల్ కరెంట్ ఈవెంట్ అనేది చాలా కీలకమైనది, అలాగే ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు అంశాల గురించి మనం చదువుతున్నాం, అది బ్యాంకింగ్ రంగంలోకి వస్తుంది. అలాగే నెక్స్ట్ తర్వాత మ్యాక్రో మైక్రో సంబంధించినటువంటి ఎకానమీ సంబంధించిన అంశాలకు మనం వస్తుంది. అంటే ఇది కరెంట్ ఎనాలిసిస్తో కూడుకున్నటువంటి ఎకానమీ అనేది మీరు మెథడ్లో పెట్టుకొని చదవాలి. కనుక పాలిటీ అండ్ పాలిటీ, జియోగ్రఫీ అండ్ ఎకానమీ, ఈ 3 సబ్జెక్టులు కూడా స్టాటిక్తో పాటు కరెంట్ అప్డేట్తో సంబంధించిన అంశాలను కూడా మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా గెటిన్ చేయగలుగుతారని అంశాలందరూ కూడా. ఇక అయితే కరెంట్ అఫైర్స్ని ఏ ఏ అంశాలతో చదవాలి? ఉదాహరణకి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన సమాచారంతో ఒక బుక్ వస్తుందండి. అందులో మనకి యోజన బుక్ అని, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి మ్యాగజైన్స్ వస్తాయండి, కరెంట్ రిలేటెడ్ మ్యాగజైన్స్. ఈ కరెంట్ రిలేటెడ్ మ్యాగజైన్స్ని మీరు చదివినట్లుగా అయితే ఈజీగా మీరు హ్యాపీగా మీలో రైటింగ్ ఆన్సరింగ్ స్కిల్స్ అనేది వస్తుందండి. అలాగే మీకు అబ్జర్వింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది బైహార్ట్ చేస్తున్నారండి. ప్రతి పోటీ పరీక్షల్లో బైహార్ట్ అనేది కామన్ అయిపోతుంది. ఆ బైహార్ట్ ఎప్పుడైతే ప్రతి ఒక్క యాస్పిరెంట్లో ఉంటుందో ఆయన అక్కడే ఉంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేడు. కనుక బట్టి పట్టే విధానాన్ని పూర్తి స్థాయిలో మీరు అవాయిడ్ చేయండి. విశ్లేషించండి, శోధించండి, అబ్జర్వ్ చేయండి, అలాగే క్వశ్చన్ ఫార్మింగ్ అనే విధానాన్ని మీరు చేయండి. దాన్ని చేయాలంటే మీరు ఒకటండి, ప్రీవియస్ పేపర్స్ తాలూకా అనాలిసిస్ అనేది మీ దగ్గర ఉండాలి. ప్రీవియస్ పేపర్ ఉదాహరణకి మనకి ఈ సివిల్స్ పేపర్లో, జనరల్ స్టడీస్ పేపర్లో ఎలాగిచ్చాడు, పాలిటీ ఎలాగిచ్చాడు, అలాగే మనకి ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగో జనరల్ స్టడీస్ ఇచ్చారు. మీరు అనుకుంటున్నారు నేను ఒక ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నాను, నేను ఆర్ఆర్బీ మాత్రమే మోడల్ పేపర్ చూస్తాను అనేది మీరు కాకుండా, మీరు మోడల్ పేపర్ అనే విషయంకి వచ్చినట్లుగా అయితే అన్ని రకాల మోడల్ పేపర్ మీరు చదివినట్లుగైతే అసలు ప్రశ్న ఎలా ఇస్తున్నాడు, ఏ స్థాయిలో ఇస్తున్నాడు, అప్లికేబుల్లో ఎలా ఇస్తున్నాడు, అసలుకి ఈజీగా ఇస్తున్నాడా, మిడిల్ ఈజీగా ఇస్తున్నాడా, హార్డ్కి ఇస్తున్నారా, వెరీ హార్డ్కి ఇస్తున్నాడా అనేది మీకు మీ మెదడుకి ఒక ఆలోచన వస్తుందండి. తద్వారా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు పుస్తకాలు వస్తున్నాయండి, కానీ అక్కడ చాలా పుస్తకాల్లో మీరు చాలా మ్యాగజైన్స్, అలా కొన్ని క్వశ్చన్ పేపర్లు చూడండి, చాలా హార్డ్గా ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అంతా కూడా ఆ పేపర్ మీద పెడతారు, కానీ చాలామంది ఈజీగా ఇస్తారు. ఇది ఈజీగా ఉంది కదా, స్టూడెంట్ మైండ్ గెట్ చేయొచ్చు. కానీ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యూనివర్సల్గా అసలు పరీక్ష విధానం ఎలా ఉంటుంది అంటే, దానికి ముందు ఒక బ్లూ ప్రింట్ ఉంటుందండి. దాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాలి. బ్లూ ప్రింట్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 30% కష్టంగా, 30% అనేది ఈజీగా ఇవ్వటము, అలాగే 20% అనేది మిడిల్గా ఇవ్వటము, అలాగే మనకి 60% అనేది మిడిల్ స్థాయిలో హార్డ్గా ఇవ్వటము అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక పూర్తి స్థాయిలో కష్టంగా ఉండదు, పూర్తి స్థాయిలో ఈజీగా ఉండదు, మిడిల్ ఈజీగా ఉంటుంది, మిడిల్ హార్డ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్క అభ్యర్థి గమనించవలసి. ఇలా బ్లూ ప్రింట్ ప్రకారంగా ఏ యాస్పిరెంట్ అయితే ప్రిపేర్ అవుతారో, ఏ యాస్పిరెంట్ అయితే ప్రిపరేషన్కి సన్నద్ధం అవుతారో ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రశ్న ఎలా అడుగుతున్నాడు, దాన్ని ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది మీకు ఒక ఆలోచన విధానం అనేది మీ మెదడులో ఉంటుందండి.
కనుక మీరు ఎంత చదివామనేది కాకుండా, ఎంత బాగా ప్రిపరేషన్ చేసుకున్నామనేది కాకుండా, పేపర్ ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే దానికి తగ్గట్టుగా ఆ ఎగ్జామ్‌లో దానికి ఆన్సర్ మనం చేయగలిగామా లేదా అనేది మనకి ప్రాక్టీస్‌ని బట్టే ఉంటుంది. 2 ప్రీవియస్ ఇయర్‌లో ఇవ్వబడినటువంటి ప్రశ్నలు మనం ఎప్పుడైతే సరళతరంగా, క్లిష్టతరంగా మనం చదువుకోగలుగుతామో, హ్యాండిల్ చేయగలుగుతామో, రాబోయే కాలంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలాగే చదువుతామన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, అయితే టైమ్ టేబుల్ ప్రకారంగా ఒక రోజు మీరు 3 సబ్జెక్టులు ఇలా మీరు నెల రోజుల నుంచి 2 నెలల్లో మీరు అద్భుతంగా జనరల్ స్టడీస్‌ని పూర్తి స్థాయిలో మీరు పూర్తి చేయగలుగుతారండి. ఇలక నెల నుంచి 2 నెలల వరకు మీరు ఎందుకంటే 13 సబ్జెక్టులు. ఈ 13 సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో మీరు ఇదే విధంగా మీరు రోజుకు 8 గంటలు చొప్పున మీరు కష్టపడి రోజుకు 3 సబ్జెక్టులు చొప్పున మీరు 2 నెలలు మీరు పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించి ఎలా చేయాలంటే మీకు చెప్పాను చూసారా? అంత అద్భుతంగా మీరు ప్రణాళిక వేసుకోవాలి. ఎందుకంటే ఒకరోజు ఈరోజు నేను చదివానులే, రేపు చదవచ్చులే. దయచేసి అటువంటి వాయిదా విధానం అనేది పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఈ మధ్య కాలంలో విద్యార్థుల్లో ఎక్కువయ్యే ఇంపార్టెంట్ ఎందుకంటే మనం టైమ్ టేబుల్ ప్రకారంగా ప్రతి ఒక్క అభ్యర్థులకు కావాల్సింది డెడికేషన్ కావాలండి. కమిట్మెంట్ కావాలండి. ఈ డెడికేషన్, కమిట్మెంట్ అనేది మీకు ఎప్పుడైతే ప్రతి ఒక్క అభ్యర్థిలో ఉంటుందో కసి, పట్టుదల. ఎందుకంటే ఈరోజు నేను పూర్తి స్థాయిలో ఈరోజు ఒక జాగ్రఫీ పట్టుకున్నాను, అది నేను పూర్తి చేయాలి. ఒక పాలిటీలో గవర్నెన్స్ పట్టుకున్నాను, అది పూర్తి చేయాలి. అలాగే హిస్టరీలో కొన్ని ఇయర్స్ పట్టుకున్నాను, ఒక శాతవాహనం గురించి చదివాను, ఒక డైనెస్టీ గురించి సంబంధించిన గుప్తాస్ గురించి నేను చదివాను. ఎందుకంటే గుప్తాస్‌లో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మీ మెదడులో ప్రతిరోజు, ప్రతి సెకను, ప్రతి గంట అదే యావిగేషన్‌తో, అదే అవేర్‌నెస్‌తో, అదే పట్టుదలతో మీ మెదడు అనేది మీకు ఉన్నదనుకోండి, అద్భుతంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా రాయగలుగుతారు. కనుక 2 నెలల పాటు ఇలా మీరు అద్భుతంగా మీరు చేయగలిగారనుకోండి, చాలా చక్కగా మీరు ప్రిపరేషన్ అనేది తీసుకోవచ్చు. అయితే ఇంకోటి చాలా చక్కగా హ్యాపీగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుర్కోవచ్చు. కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకి ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్ తాలూకా శిక్షణే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో ఇంచుమించు ఒక కోర్స్‌కి 10,000 నుంచి 15,000, 15,000 నుంచి 20,000. అదే ఆన్‌లైన్ అనుకోండి ఈజీగా మీకు 10,000 అవ్వాల్సిందేమో 5,000కి వచ్చేస్తుంది. 5,000కి అవ్వాల్సింది రూ. 1000 వచ్చేస్తుంది. కనుక ప్రతి ఒక్క అభ్యర్థి అనేవారు ఈ క్లిష్ట సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితిలో గమనించవలసినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఇంటి దగ్గరే ఉండి, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ తాలూకా విధానాన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్ సహకారంతో మీ నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు గెయిన్ చేసుకోండి. అలాగే మీరు ఒక స్టడీ రూమ్‌ను కూడా క్రియేట్ చేసుకోండి. ఆ స్టడీ రూమ్ ఎలా ఉండాలంటే, ఆ స్టడీ రూమ్‌లోకి రాగానే ఇక మీ మైండ్ బయటికి వెళ్ళకూడదు. అంత అద్భుతంగా మీరు క్రియేట్ చేసుకోండి. అంటే ఇది ఒక యజ్ఞం లాంటిదండి. ఎందుకంటే పూర్వకాలంలో ఋషులు యజ్ఞం చేసి తన ఆలోచనని, తన విధానాన్ని కట్టడి చేసే అంశాన్ని ఎంత అద్భుతంగా వాళ్ళు గెలుచుకున్నారో, అలాగే మీరు ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మీలో ఒక ఓ ఓ ఒక సరికొత్త కోణాన్ని బయటకు తీసుకురావాలి. సరికొత్త ఒక న్యూ జనరేషను ఇంటెలిజెన్స్ సంబంధించిన విధానాన్ని మీ మెదడులో తీసుకురావాలి. అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అలా అనేది ఉండాలండి. అలా మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీరు 1 ఇయర్‌లో అనుకున్నటువంటి లక్ష్యాన్ని, అనుకున్నటువంటి ఎయిమ్‌ని, అనుకున్నటువంటి పరీక్షల్లో అనుకున్న ఉద్యోగాన్ని మీరు సాధించగలుగుతారు. ఇలా మీరు ప్రిపరేషన్ అనేది తీసుకోండి. అయితే వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్ డైనమిక్ సబ్జెక్ట్ అన్నాను. అదే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్‌ని డీల్ చేసేటప్పుడు రాష్ట్ర సమాచారం సంబంధించిన అంశాన్ని మ్యాగజైన్ తీసుకోండి. అలాగే యోజన సంబంధించినటువంటి మ్యాగజైన్ మీరు చదువుకోవడం అనేది ప్రారంభించండి. ఒక విషయం మీరు గమనించండి. కరెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి స్టాటిక్ ఏదైతే ఉందో, ఆ స్టాటిక్‌ని కరెంట్ రిలేటెడ్ లింక్‌ని మీరు ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేయగలుగుతారో, అంత బాగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్ అనేది చేయగలుగుతారు. అంటే ఇలా మీరు రోజుకు 8 గంటల నుంచి 6 గంటల నుంచి 8 గంటలు అనేది చదువుకుంటూ, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, హ్యాపీగా మీరు ఒకటండి, పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ యొక్క విధానాన్ని అనుసరించండి. నేను ఏదో నామమాత్రంగా వస్తానులే అనే అంశాన్ని ఎప్పుడు కూడా మీరు పెట్టుకోవద్దు. ఒకసారి గాని 6 నెలలు, ఒక సంవత్సరం నాది కాదు, ఈ సంవత్సరం కూడా ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను ఎవరికీ తెలియకుండా ఈ సంవత్సరం పాటు నువ్వు ఈ రోజు నుంచే నీ ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యి. ఆ రోజు నుంచి మీ యొక్క ఆలోచన రీతి మారాలి.
మీ డైలీ యాక్టివిటీస్ మారాలి. ఇలా మీరు 2 నెలల నుంచి 3 నెలల్లో జనరల్ స్టడీస్‌ని పూర్తవుతుంది. ఒక నెల రోజుల పాటు ప్రాక్టీస్ అనేది పూర్తవుతుంది. అలాగే ఒక నెల రోజుల పాటు పూర్తి స్థాయి రిఫరెన్స్ అనేది పూర్తవుతుంది. తర్వాత కొన్ని పేపర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రూప్ 2 తీసుకోండి. ఆ గ్రూప్ 2లో మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే పేపర్ 2కి వెళ్ళిపోతున్నారు, పేపర్ 3కి వెళ్ళిపోతున్నారు. కానీ అసలు ఫౌండేషన్ అనేది లేకుండా ఇల్లు ఎలా నిర్మిస్తామండి? అసలు జనరల్ స్టడీస్ మీద మీరు పట్టు సంపాదించకుండా పేపర్ 2ని పేపర్ 3ని ఎలా ఎదగలుగుతారు? మెయిన్ అది కావాలి కదా. కనుక మీరు జనరల్ స్టడీస్ మీద ముందు మీరు పట్టు అనేది సాధించుకోండి. జనరల్ స్టడీస్ మీద పట్టు సాధించినట్లయితే మీరు ఏ ఎగ్జామ్లోనైనా సరే ఈజీగా మీరు చదవగలరు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎనాలిసిస్ కావాలి, అబ్జర్వేషన్ కావాలి, క్వశ్చనింగ్ కావాలి. వీటన్నిటికి కావాలంటే మీలో ఉన్నటువంటి ఓపిక అనేది చాలా కీలకమైనదండి. ఇక్కడ మీరు బట్టి విధానాన్ని పూర్తి స్థాయిలో మీరు మర్చిపోండి. అబ్జర్వేషన్ చేసుకుంటూ చదవండి. సో ఇలా మీరు ఎప్పటికప్పుడు ప్రీవియస్ పేపర్ని అటాచ్ చేసుకుంటూ కరెంట్ లింక్ని మీరు అటాచ్ చేసుకుంటూ ఉదాహరణకి మీరు ఇప్పుడు మీకు ఎలా చదవాలి, హిస్టరీని ఎలా చదవాలి, పాలిటీని ఎలా చదవాలి, జియోగ్రఫీని ఎలా చదవాలి, ఎకానమీని ఎలా చదవాలి అని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీని ఎలా చదవాలి, స్ట్రైట్గా మీరు ఏం చేస్తారంటే పాలిటీకి సంబంధించినటువంటి స్టాటిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా చదివేయండి. ఆల్రెడీ టైం టేబుల్ చెప్పాను చూసారా, ఆ టైం టేబుల్ ప్రకారంగా చదివించుకోండి. ఇక తర్వాత దాని రిలేటెడ్ ఉన్నటువంటి కరెంట్ అప్డేట్ అనేది మీకు ఈవినింగ్ 2 అవర్స్ అనేది కరెంట్ అప్డేట్ మీరు చదవమన్నాక చూసారా, ఆ కరెంట్ అప్డేట్తో లింకప్ చేసుకోండి. ఉదాహరణకి ఏం చదివారంటే పార్లమెంటు సమావేశాలు జరిగాయండి. పార్లమెంటు సమావేశాలు ఎందుకంటే పాలిటీతో లింక్ కూడుకున్నటువంటి అంశం కదా. పార్లమెంటు అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి భాగం 5వ భాగంలో ఉంటుంది అని మీ మైండ్ అక్కడ వెంటనే రిమెంబర్గా మీ మైండ్లో ఉండాలి. పార్లమెంటు సమావేశాలు, ఈ సమావేశంలో ఏ బిల్లులు యాక్సెప్ట్ చేశారు, రాజ్యసభలో ఎన్ని బిల్లులు యాక్సెప్ట్ చేశారు, లోక్సభలో ఎన్ని బిల్లు యాక్సెప్ట్ చేశారు అంటే ఇక్కడ చూసారా, పేపర్లో ఒక బిల్లే పార్లమెంట్ సమావేశాల టాపిక్కే మీకు వచ్చింది. కానీ ఇక్కడ ఆల్రెడీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చదవటం వల్ల అక్కడ మీరు పార్లమెంట్ సమావేశాలు ఓకే, ఇవి ఇప్పుడున్నటువంటి వింటర్ సెషన్స్ కదా, ఈ వర్షాకాల సమావేశాలు కదా, వర్షాకాల సమావేశాలకు సంబంధించిన వాటిలో సంబంధించిన అంశాల మీద పెట్టారు అని మీకు మీరే మెమొరబుల్ అనేది చేయగలుగుతారు. అలా మీరు కరెంట్ అప్డేట్ని మీరు చదవాలి తప్ప అంతేగాని ఫెయిర్గా కరెంట్ అప్డేట్ చదివినా మీరు ఎగ్జామ్ రాయలేరు. అలాగని ఓన్లీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చదివినా మీరు ఎగ్జామ్ని మీరు ఎదలేరు, ఎగ్జామ్ మీరు రాయలేరు. కనుక స్టాటిక్తో కూడుకున్న కరెంట్ అప్డేట్తో మీరు ప్రిపరేషన్ అనేది నూతనంగా ప్రణాళికయుతంగా ఎప్పుడైతే అప్డేట్తో మీరు చదవగలుగుతారో అప్పుడు మీరు ఎగ్జామ్లో విజేతగా నిలవగలుగుతారన్న అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక మీకు తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే క్రీడలు, అవార్డులు ఇవేనండి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో లేనటువంటి అంశము క్రీడలు, అవార్డులు. వీటి మీద కూడా ఎప్పటికప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగుతూ ఉండాలి. అలాగే హిస్టరీని ఎలా మనం చదవాలి, హిస్టరీ అనేది చాలా వరకు మనకి చాలా సబ్జెక్ట్ అండి. ఇందులో మనకి మిడివల్ హిస్టరీ అని, మోడర్న్ హిస్టరీ అని, యాన్షియంట్ హిస్టరీ అని మీకు ఉంటుంది. అందులో మీకు చదివేటప్పుడు ఇయర్స్ని మీరు చదివేటప్పుడు ప్రతి ఇయర్కి ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఉదాహరణకి భారతదేశ చరిత్రలో వచ్చిన సంఘటనలో అద్భుతమైనటువంటి బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో జరిగినటువంటి హిస్టారికల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది జలియన్ వాలాబాగ్ అనగానే మీకు 1919 ఏప్రిల్ 13 అనేది గుర్తు రావాలి. ఎందుకంటే దానికి ఒక హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉందండి. సో ఒక సినిమా స్టోరీలో ప్రతి సినిమాకి ఒక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉన్నట్టుగా అలాగే ప్రతి అభ్యర్థి హిస్టరీ చదివేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అనేది కథ రూపంలో మీరు మెథడ్ను మీరు మెమరబుల్ చేసుకున్నట్లయితే యూ కెన్ గెట్ గుడ్ లెర్నింగ్ అండ్ రిమెంబర్ యువర్ మైండ్. ఈజీగా మీరు మైండ్లో పొందపరుచుకుంటారు. అలాగే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విధానాన్ని పూర్తి స్థాయిలో రావటానికి దారితీసినటువంటి యుద్ధం ఏదంటే ప్లాసీ యుద్ధం అంటాం. అదే ప్లాసీ అనే ప్రాంతంలో రాబర్ట్ క్లైవ్ అలాగే సిరాజుద్దౌలా వీళ్ళిద్దరికి మధ్య రణారంభంగా జరిగినటువంటి యుద్ధం పేరే ప్లాసీ యుద్ధం. అలాగే బక్సారా యుద్ధం. అంటే ఈ యుద్ధాలకి చిన్న ఇంపార్టెంట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. అలాగే మీరు హిస్టరీలో ఇయర్స్ చదివేటప్పుడు ఎలా చదవాలంటే ముందు చిన్నది నుంచి పెద్దకి రండి, అంటే అసెండింగ్ నుంచి డిసెండింగ్ రండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1914 ఫస్ట్ వరల్డ్ వార్, 1918 ఫస్ట్ వరల్డ్ వారు ఎండింగ్, ఫస్ట్ వరల్డ్ వార్ ఎండింగ్, అలాగే సెకండ్ వరల్డ్ వారు
అలాగే ఇలా మీకు ప్రతి ఇది కూడా 1939 సెకండ్ వరల్డ్ వార్, 1939 సెకండ్ వరల్డ్ వార్, ఇలా మీకు ఇయర్స్ని మీరు చిన్నది నుంచి పెద్దదిగా అసెండింగ్ ఆర్డర్లో మీరు ముఖ్యంగా ఒకటి అసెండింగ్ ఆర్డర్లో మరియు యూ కెన్ గెట్ మైండ్ ఏంటంటే మెయిన్ రిమెంబర్ స్టోరీ రూపంలో వాటిని మీరు ఎదగలగాలి. ఇలా కరెంట్ లింక్తో కూడుకున్నటువంటి జనరల్ స్టడీస్ ఏంటి, స్టాటిక్తో కూడుకున్నటువంటి జనరల్ స్టడీస్. కరెంట్ లింక్తో కూడుకున్నటువంటి జనరల్ స్టడీస్ ఏంటి, పాలిటీ, అదేవిధంగా ఎకానమీ, అలాగే జియోగ్రఫీ. ఇవి మనకి అయితే పాలిటీలో ఈ విధంగా ఇచ్చారని చెప్పాము. అలాగే జియోగ్రఫీలో ఎలా ఇచ్చారంటే ఉదాహరణకి అమోనియా సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అనేది ప్రమాదం అనేది ఏ దేశంలో బేరట్ జరిగింది అంటే లెబనాన్ అంటాం. సో లెబనాన్ యొక్క క్యాపిటల్ పేరే బీరూట్. అది దాని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవటం. అలాగే ఇండియన్ జియోగ్రఫీ సంబంధించినటువంటి అంశాల్లో దృష్టిని మనం కేంద్రీకరించడం. సో ఇలా జియోగ్రఫీ సంబంధించిన అంశాల మీద మనం చదవాలి. అలాగే ఎకానమీ విషయంకి వచ్చినట్టుగైతే కొన్ని బడ్జెట్ సంబంధించిన అంశాలు, అలాగే ఆర్బీఐ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, అలాగే బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి స్కీమ్స్ తాలూకు అంశాలు. సో వీటి మీద మీరు దృష్టిని అనేది కేంద్రీకరించాలి. ఇలా మీరు జనరల్ స్టడీస్ని స్టాటిక్తో పాటు కరెంట్ అనాలిసిస్ సంబంధించినటువంటి అంశాల మీద దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఇలా మీరు 6 నెలల్లో మీరు చదవడానికి కావలసినటువంటి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఇలా మీరు 1 సంవత్సరం పాటు మీరు చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ చేయండి. అద్భుతమైనటువంటి ప్రణాళికతో మీరు చదవండి. చక్కగా మీరు ఉన్నతమైనటువంటి మార్గాల్లోకి వెళ్తారు. మంచి ఉద్యోగంలో కూడా స్థిరపడతారు. కావాల్సింది ఎందుకంటే మీరు ఉద్యోగానికి సిద్ధపడకూడదు, ముందు మీరు నేర్చుకోవడానికి సిద్ధపడాలి. నేర్చుకునే విధానం అనేది మీలో ఎప్పుడైతే ఎప్పటికప్పుడు అలవర్చుకున్నారో ఆటోమేటిక్గా ఆ ఉద్యోగ లక్షణాలు మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు రాబోయే కాలంలో చేసే పనుల్లో ప్రస్తుతం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అలా ఉండాలి. సో ఇది జనరల్ స్టడీస్ సంబంధించిన అంశాల్లో అన్ని పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలన్న అంశాలండి. సో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. సో ఇక నుంచి రాబోయే కాలంలో మీకు ఇంటి దగ్గరే ఉంటూ ఫ్రీ వీడియో క్లాసెస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కనుక ఎటువంటి రుసుము చెల్లించకుండా హ్యాపీగా మీ మొబైల్లో మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ పేరు మీదగా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, మీకు ఎప్పటికప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేస్తుంటాయి. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సో పరీక్షల్లో ఇచ్చినటువంటి వాటికి సంబంధించిన అనాలిసిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు చేయవలసిన పని ఒకటేనండి, దయచేసి షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్. ఈ 3 విషయాలు దయచేసి మర్చిపోకూడదండి. మీకు ఫ్రీగా హ్యాపీగా సంతోషంగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైనా మాకు ఉందంటే అది ఒక లైక్ రూపంలో చెప్పండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది ఈరోజు మనం జనరల్ స్టడీస్ మీద ఫ్రెషర్స్కి ఇచ్చినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. మరికొన్ని ముఖ్యమైనటువంటి క్లాసులో రేపటి క్లాసులో కలుద్దాం. నమస్తే, జై